ఓకే. పెట్టి క్యాష్ అంటే మీనింగ్ ఏంటి? ఎవరికైనా ఐడియా ఉందా? పెట్టి క్యాష్. పెట్టి క్యాష్ ఎవరికైనా ఐడియా ఉందా? డే టు డే ట్రాన్సాక్షన్స్. యా, డే టు డే ట్రాన్సాక్షన్స్. క్యాష్ బుక్. క్యాష్ బుక్. పెడతాను. ఓకే. సో డే టు డే ట్రాన్సాక్షన్స్ లేదంటే క్యాష్ బుక్ వీటిని ఏమంటారంటే పెట్టి క్యాష్ అంటారు. సో ప్రతి కంపెనీలో కూడా ఒక పెట్టి క్యాషియర్ ఉంటారండి. ఇది ఏం చేస్తారు? చిల్లర ఖర్చులు రాస్తారు. చిల్లర పద్దులు అంటారు కదా, చిన్న చిన్న ఖర్చులు. వీటన్నిటిని కూడా పెట్టి క్యాష్ అంటారు. డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్ లో ఈ పెట్టి క్యాషెస్ అనేవి రాయడం జరుగుతుంటుంది. చిల్లర ఖర్చులు, చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి. వీటిని పెట్టి క్యాష్ అంటారు. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళేవాళ్ళు, ఆర్ టు ఆర్కి వెళ్ళేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఎండ్ యూజర్ జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి, ఆర్ టు ఆర్ జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఈసీసీ అండ్ ఎస్4 హానా పెట్టి క్యాష్ కాన్సెప్ట్స్ అన్ని కూడా సేమ్ టు సేమ్, చేంజెస్ ఏం లేవు. ఈసీసీలో ఎలా ఉంటుందో ఎస్4 హానాలో కూడా సేమ్ అలాగే ఉంటుంది ఈ పెట్టి క్యాష్ అనే కాన్సెప్ట్. సో పెట్టి క్యాష్ అంటే ఏం చెప్పచ్చు? డైలీ ఎక్స్పెన్సెస్, చిల్లర ఖర్చులు తెలుగులో చెప్పాలంటే. సో ఈ పెట్టి క్యాష్ కాన్ఫిగరేషన్స్ చేద్దాం ఒకసారి. దీన్ని క్యాష్ జనరల్ అంటారు. క్యాష్ జనరల్ అని కూడా చెప్తారు. క్యాష్ జనరల్ అని కూడా చెప్తారు ఈ పెట్టి క్యాష్ ని. ఓకే. డే టు డే ట్రాన్సాక్షన్, చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి. ఒక పెట్టి క్యాషియర్ ఉంటారు ప్రతి కంపెనీలో కూడా. ఇది ఏం చేస్తారు? చిన్న చిన్న ఖర్చులు ఏమైనా ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా పెట్టి క్యాష్ బుక్ లో మెయింటైన్ చేస్తారు. సో దీన్ని ఏమంటారు? వీటిని పెట్టి క్యాష్ అంటారు, చిల్లర ఖర్చులు. ఇంటర్వ్యూలో పెద్దగా డిస్కస్ చేయకపోవచ్చు, ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేస్తారు. మ్యాక్సిమం డిస్కస్ చేయొచ్చు. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మ్యాక్సిమం వీటి గురించి డిస్కస్ చేయొచ్చు, పెట్టి క్యాష్ గురించి. కన్సల్టెంట్ అంటే మ్యాక్సిమం అడగకపోవచ్చు, బట్ మేబీ ప్రిపేర్ అవ్వండి అయినా సరే. వాళ్ళు అడగరని మనం లైట్ తీసుకోకూడదు, ఏం అడుగుతారో మనకు తెలియదు కదా. సో ప్రిపేర్ అవ్వడం బెటర్. ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. చాట్ బాక్స్ లో ఒక ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఉంది, ఓపెన్ చేయండి. పెట్టి క్యాష్, చిల్లర ఖర్చులు, చిన్న చిన్న ఖర్చులు అన్నమాట. ఓకే. ఈసీసీ ఎస్4 హానా సేమ్ ప్రాసెస్, చేంజెస్ ఏం లేవండి. 99% ఒకేలా ఉంటుంది. సో పెట్టి క్యాష్ అంటే ఏంటి? చిల్లర ఖర్చులు అని అర్థం. స్టేషనరీ, వాటర్ బిల్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ఐఎమ్ సారీ, స్టేషనరీ, వాటర్ బిల్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఇలాంటివి ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం పెట్టి క్యాష్ కింద కన్సిడర్ చేస్తాం. క్లియర్ కదా? వాటర్ బిల్, పవర్ బిల్. కొంతమంది ఆఫీస్కి ఉన్న గెస్ట్లు వస్తారు, వాళ్ళకి కాఫీ, టీ అండ్ బిస్కెట్స్ ఇవన్నీ ఇస్తుంటారు. ఇట్లా చిల్లర ఖర్చులు అంటారు వీటిని, పెట్టి క్యాష్. ఓకే. సో ఈ పెట్టి క్యాష్ చేయాలంటే మనం కొన్ని కాన్ఫిగరేషన్స్ చేయాలి. ఈ పెట్టి క్యాష్ కి కొన్ని కాన్ఫిగరేషన్స్ అనేవి చేయాలి. ఏంటనే చూద్దాము. 1 minute. ఫస్ట్ ఈ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్ అకౌంట్, వెళ్ళండి FS00. క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్ అకౌంట్.
ఏ గ్రూప్ సార్? క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్ అంటే కరెంట్ అసెట్స్ తో తీసుకోండి. కరెంట్ అసెట్స్ కొంత అమౌంట్ ఉంటుంది పెట్టి క్యాష్ దగ్గర. పెట్టి క్యాష్ ఏం చేస్తారు? డే బై డే కానీ, అంటే ఈరోజు మార్నింగ్ కొంత అమౌంట్ తీసుకుంటాడు బ్యాంక్ నుండి, ఈవినింగ్ కి బ్యాలెన్స్ అమౌంట్ ని డిపాజిట్ చేస్తాడు. లేదంటే వీక్లీ బేసెస్, మంత్లీ బేసెస్, లేదంటే స్పెసిఫిక్ పీరియడ్ ని బేస్ గా చేసుకుని కూడా ఉంటుంది. ఓకే, కరెంట్ అసెట్స్ లో తీసుకుంటున్నాము. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. ఇవ్వండి, క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్. క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ పోస్ట్ ఆటోమేటికల్లీ తీసుకోవాలి. సేవ్ చేయండి. నెక్స్ట్ నెక్స్ట్ జిఎల్ అకౌంట్ ఏమో చూడండి. క్యాష్ టు బ్యాంక్. క్యాష్ టు బ్యాంక్ కరెంట్ అసెట్స్ లో తీసుకోండి. క్యాష్ టు బ్యాంక్. పెట్టి క్యాష్ ఏం చేస్తాడు? క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ అంటే బ్యాంక్ నుండి విత్డ్రా చేశాడు. క్యాష్ టు బ్యాంక్ అంటే బ్యాలెన్స్ అమౌంట్ బ్యాంక్ లో వేసేస్తాడు ఫైనల్ గా. ఈ డే ఈ రోజు కంప్లీట్ అయిపోయింది, రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది బ్యాంక్ లో సబ్మిట్ చేసేస్తాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. క్యాష్ టు బ్యాంక్. క్యాష్ టు బ్యాంక్. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, పోస్ట్ ఆటోమేటికల్లీ అండ్ సేవ్. క్లియర్ కదా? నెక్స్ట్ ఏముంది? క్యాష్ పర్చేజెస్. అక్కడ నోట్ చేసుకోండి సత్య గారు. క్యాష్ పర్చేజెస్ అంటే ఏంటి? చూడండి అక్కడ, క్యాష్ పర్చేజెస్ కమ్స్ అండర్ ఎక్స్పెన్సివ్. మీరు ఏమన్నా క్యాష్ తోటి ఏమన్నా కొన్నారు, ఏమవుతుంది? ఎక్స్పెన్సివ్ క్రిందకు వస్తుంది. క్యాష్ పర్చేజెస్ కమ్స్ అండర్ ఎక్స్పెన్సివ్. FS00కి వెళ్ళండి, ఎక్స్పెన్సివ్ గ్రూప్ తీసుకోండి. ఎక్స్పెన్సివ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సివ్ ఏదో ఒకటి తీసుకోండి. గ్రూప్ ఉంటుంది సార్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సివ్ ఉంది కదా, తీసుకోండి. అది తీసేసుకునేదా? ఉంది కదా, తీసుకోండి. ఇండైరెక్ట్ తీసుకోండి, లేదంటే ఎక్స్పెన్సివ్ గ్రూప్ ఉంటే ఓకే, ఎట్లయినా తీసుకోవచ్చు. టైప్ డిస్క్రిప్షన్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. Comes under profit and loss account. Cash purchases account. Short text, long text, both are same. Cash purchases. Control data. Only balances in local currency. Line item display. Short key 001. ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ అనేది INR ఉంటే మ్యాండేటరీగా ఇవ్వాలి. ఇవ్వకపోయినా ఏమీ కాదు, ఇస్తే బెటర్. ఓకే, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. ఇంకేం వస్తుంది? ఎవరైనా క్యాష్ పర్చేజెస్ ఇచ్చాం కదా. నెక్స్ట్ ఏమో చూడండి, క్యాష్ సేల్. క్యాష్ సేల్ అంటే మీనింగ్ ఏంటి? పార్ట్ ఆఫ్ ది ఇన్కమ్ ఏమైనా సేల్ చేశారు. పెట్టి క్యాషియర్ ఆఫీస్లో ఏమైనా పనికిరాని వస్తువులు ఏమైనా ఉన్నాయి, ఎగ్జాంపుల్ ఫర్నిచర్ కానీ ఏదైనా ఉంటుంది, పాడైపోతాయి, అవి సేల్ చేసేస్తారు. అప్పుడు దేని కిందకు వస్తుంది? ఇన్కమ్ కిందకు వస్తుంది. వెళ్ళండి.
క్యాష్ సేల్స్. Cash sales. Only balances in local currency, line item display, short key 001 and save. Next one ఇంకోటి చూడండి. Next petty cash account. Petty cash comes under current assets. Petty cash, current assets comes under balance sheet. Petty cash. Line item display, short key 001. Create bank interest G001 and save. క్లియర్ కదా? కంప్లీటెడ్. సో జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. టోటల్గా ఎన్ని 5 జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాం. అవునా కదా? చూడండి, షీట్ ఓపెన్ చేయండి. ఇచ్చామా? ఈ 5 జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. ఈ 5 జిఎల్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తాము? ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి పోస్ట్ చేస్తాం. నెక్స్ట్ డిఫైన్ నంబర్ రేంజ్ ఫర్ క్యాష్ జనరల్ FBCJC1 ఇవ్వండి. Company code, click on the interval, number range 01, number range ఇస్తున్నాం 01, 1 to 10,000 or 1 lakh ఎట్లా తీసుకోవచ్చు. ఎంటర్, సేవ్. ఓకే. నెక్స్ట్ సెటప్ క్యాష్ జనరల్ FBCJCO C0. వెయిట్ ఇక్కడ మనకి ఏమున్నాయి? సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ వన్ సెలెక్ట్ చేయండి. 1 minute. పెట్టి క్యాష్ జనరల్ ఉందా? కాపీ చేయండి. కాపీ యాజ్ 0005 రిమూవ్ చేసి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ జిఎల్ అకౌంట్ వెయిట్ ఇచ్చారు కదా? నెక్స్ట్ కాలంలో 0002 ఉంది కదా, రిమూవ్ చేయండి. అది 000 రిమూవ్ చేసి 0001 స్టాండర్డ్ డ్రాప్ డౌన్ చేయండి. 0001 002 కూడా తీసుకోవచ్చు. క్లోజ్ చేసి 0001 ఇవ్వండి. మాన్యువల్ టైప్ చేయండి. క్లోజ్ చేయండి. సత్య గారు కంపెనీ కూడా వస్తుంది, అన్ని చేయండి. 0001 ఇవ్వండి. ఇక్కడ జిఎల్ అకౌంట్ ఎవరిది? మంది కాదు, ఇది వేరే వాళ్ళది. రిమూవ్ చేసేయండి. మన పెట్టి క్యాష్ జిఎల్ అకౌంట్ ఇవ్వండి. పెట్టి క్యాష్ జిఎల్ అకౌంట్ ఇవ్వాలి. పెట్టి క్యాష్ పైన ఉన్నట్లు ఉంది. పెట్టి క్యాష్. ఓకే. కరెన్సీ ఏంటి మంది? INR కదా? INR. ఓకేనా? ఇచ్చారు కదా? ఎంటర్, సేవ్. క్యాష్ జనరల్ పెట్టి క్యాష్ కి ఎంటర్ చేయండి. ఏం కాదు, సేవ్ చేయండి. ఎల్లో మెసేజ్ వస్తే ఎంటర్ చేసేయడం, ఏం కాదు, దానివల్ల ఏం ఎఫెక్ట్ ఉండదు. నెక్స్ట్ ఈ స్టెప్ కొంచెం కేర్ఫుల్గా చేయాలి. క్రియేట్ చేంజ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. ఓకే, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ FBCJC2 ఇవ్వండి.
FBCJ C2. ఇక్కడ వెయిట్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి? 000 ఒక పని చేయండి, 1 2 3 4 సిక్స్ లైన్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇవి 6 లైన్స్. ఇది చాలా చాలా కేర్ఫుల్ గా చేయాలి ఈ ట్రాన్సాక్షన్. 6 లైన్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకున్నాం. న్యూవెంటర్లోకి వెళ్ళి కూడా చేయొచ్చు, బట్ అది మీకు ప్రాబ్లం అవుతుంది. కాపీ చేశారు. ఎంట్రీ వద్దు సత్య గారు, ఎంట్రీ కూడా 0005 రిమూవ్ చేసేసి మీ కంపెనీ కూడా ఇవ్వండి. 0005 రిమూవ్ చేసేసి మీ కంపెనీ కూడా ఇవ్వాలి అన్నిటికీ కూడా. నెక్స్ట్, ఆ జిఎల్ అకౌంట్స్ మనవి కాదు కదా, రిమూవ్ చేయండి. అవన్నీ రిమూవ్ చేసేయండి. ఫస్ట్ సెకండ్ థర్డ్ మొత్తం రిమూవ్ చేసేయండి. సో ఫస్ట్ జిఎల్ అకౌంట్ ఏంటి? క్యాష్ క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ బ్యాంక్ అన్నాడు, చూసారా? అక్కడ ఏం తీసుకోవాలి? క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ తీసుకోవాలి. డ్రాప్ డౌన్ చేయండి. మనం కాన్ఫిగరేషన్ చేసాం. క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్, క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఇవ్వాలి. క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్, క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్. రైట్ సైడ్ డిస్క్రిప్షన్ ఉంది, దాన్ని బేస్గా చేసుకుని ఇవ్వటమే. తర్వాత క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అకౌంట్, అక్కడ క్యాష్ టు బ్యాంక్ అకౌంట్. డిస్క్రిప్షన్లో ఏమైతే ఉందో ఆ జిఎల్ అకౌంట్స్ ఇస్తాం. క్యాష్ టు బ్యాంక్ అకౌంట్, క్యాష్ టు బ్యాంక్ అకౌంట్, క్యాష్ టు బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు కదా. నెక్స్ట్ కింద 11th మిడిల్ అవసరం లేదు. 11th 1. 11th 1 విఎన్ రిమూవ్ చేసి అవి ట్యాక్స్ కోడ్స్ మనం ఇవ్వలేదు, మనవి కాదు, అవి వేరే వాళ్ళు. ట్యాక్స్ కోడ్ ఉంటుంది దాని తర్వాత నెక్స్ట్ బాక్స్లో. ట్యాబ్ ప్రెస్ చేయండి. అది కాదు సత్య గారు, క్లోజ్ చేయండి. విఎన్ఏఎన్ ఉంది. ఏం సార్? సత్య గారు వినండి సార్. నెక్స్ట్ కాలం ఏఎన్ అని చూసారు కింద, ఏఎన్ రిమూవ్ చేయండి. ఆ ట్యాక్స్ కోడ్ మంది కాదు కదా, ఇక్కడ కిందనే ఉంది సార్. ట్యాక్స్ కోడ్ అండి, ఏఎన్, విఎన్ అండ్ ఏఎన్ దాని కింద ఉంది. ఈ ట్యాక్స్ కోడ్స్ మనవి కాదు, ఇవి వేరే వాళ్ళవి. సో మనం ట్యాక్స్ కోడ్ ఎలా ఇస్తాము? ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఇవ్వచ్చు అవసరం అయితే, బట్ దిస్ ఇస్ నాట్ రిక్వైర్డ్. ట్యాక్స్ కోడ్స్ అనే అవసరం లేదు. పెట్టి క్యాష్ అంటే చిల్లర ఖర్చులు, ఈ ట్యాక్స్లే ఉంటాయి, ఉండకపోవచ్చు కదా. ఒకవేళ ఉంటే అసైన్ చేయొచ్చు, బట్ నాట్ రిక్వైర్డ్. ఓకే. సో క్యాష్ పర్చేజెస్ ఆఫీస్ అన్నాడు కదా, ఆ క్యాష్ పర్చేజ్ అకౌంట్ తీసుకోండి. ఇక్కడ క్యాష్ పర్చేజెస్, మనకి ఇంకా చాలా క్లాసులు ఉన్నాయండి. కోర్స్ ఏం అయిపోలేదు. ఆల్మోస్ట్ ఇంకా మోర్ దాన్ 70 క్లాసెస్ అవ్వాలి. నెక్స్ట్ మంత్ 5th నుండి బ్యాచ్ స్టార్ట్ అవుతుందంటే 9 to 10 కాదండి, వాళ్ళకి 8 to 9 ఉంటుంది బ్యాచ్. లేదా 7:30 to 8:30 ఉంటుంది వాళ్ళకి బ్యాచ్. క్యాష్ పర్చేజెస్. నెక్స్ట్ క్యాష్ సేల్ దగ్గర క్యాష్ సేల్ అకౌంట్ ఇవ్వండి. క్యాష్ సేల్, ఎంటర్ సేవ్. ఎంటర్ చేశారా? సేవ్ చేసేయండి. అయిపోయిందా? సో ఇలా అసైన్ చేయాలి. ఈ జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా ఇక్కడ అసైన్ చేయాలి. క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ బ్యాంక్, క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్, క్యాష్ పర్చేజెస్ ఆఫీస్, ఇవన్నీ దేనికి సంబంధించిన అదే అసైన్ చేయాలి. చేసాం కదా. నెక్స్ట్ సెటప్ ప్రింట్అవుట్ పారామీటర్స్, సెటప్ ప్రింట్అవుట్ పారామీటర్స్ అన్నాడు. FBCJ C3, ఇది మాకి స్టేట్మెంట్ జనరేట్ అవడానికి ప్రోగ్రామ్ అనమాట ఇది.
FBCJ C3 0005 సెలెక్ట్ చేయండి. కాపీ యాజ్ 0005 రిమూవ్ చేసి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇదేంటిది? ప్రింట్అవుట్ రావడానికి చూసారా, క్యాష్ జనరల్ ప్రింట్అవుట్ ప్రోగ్రామ్ మనం చూసారా పైన, అది ప్రింట్అవుట్ ప్రోగ్రామ్ స్టాండర్డ్, మీరేమి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సేవ్. ఓకేనా? క్లియర్ కదా? నెక్స్ట్. సో ఇక్కడ నుంచి ఎండ్ యూజర్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. పెట్టి క్యాష్ని పోస్ట్ చేస్తాం. ఓకేనా? ఎండ్ యూజర్ యాక్టివిటీ వెళ్ళండి. టీ కోడ్ ఏంటి? ఎఫ్బిసిజే ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి ఫస్ట్. మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. తర్వాత కింద క్యాష్ జనరల్ 0001 తీసుకున్నాం, గుర్తుందా? 0001 ఇవ్వండి. 0001 ఇవ్వండి. 0001 ఎక్కడ తీసుకున్నాం, గుర్తుందా? కంటిన్యూ చేయండి. సో ఇక్కడ చూడండి, మీ కంపెనీ కోడ్ మీది కాదనుకోండి, ఎలా మార్చుకుంటారు? కంపెనీ కోడ్ అనేది SA99 మీది కాదు, వేరేది అనుకోండి, ఎలా మార్చుకుంటారు? అక్కడ కింద చూడండి, క్యాష్ జనరల్ ఇంకా పైన, సత్య గారు ఇంకా పైన, అదే అది రైట్ సైడ్ అది, దీనిపైన క్లిక్ చేయాలి. చేంజ్ క్యాష్ జనరల్ క్లిక్ చేసి మీ కంపెనీ కోడ్, ఏ కంపెనీ కోడ్కి అయితే పెట్టి క్యాష్ ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటున్నారో ఆ కంపెనీ కోడ్ ఇవ్వాలి. అర్థమైందా? మీరు ఏ కంపెనీ కోడ్కి అయితే పెట్టి క్యాష్ ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటున్నారో ఆ కంపెనీ కోడ్ ఇవ్వాలి. కంటిన్యూ చేయండి. ఉమ్, ఇచ్చేశారు. తర్వాత చూడండి, ఐఎమ్ సారీ, తర్వాత చూడండి పైన టుడే దిస్ వీక్ కరెంట్ పీరియడ్ అని ఉంది. పైన పైన సత్య గారు, టుడే దిస్ వీక్ కరెంట్ పీరియడ్ అని ఉంది. కింద కింద ట్యాబ్స్ ఉన్నాయి చూడండి. అక్కడ కాదు సత్య గారు, పైనే ఉందండి. 3 ట్యాబ్స్ ఉన్నాయి చూడండి. టుడే, టుడే ఎక్కడ ఉంది కదా, అది టుడే. టుడే దిస్ వీక్ కరెంట్ పీరియడ్ ఇలా ఉన్నాయి. సో మీరు పెట్టి క్యాష్ ఎలా హ్యాండిల్ చేస్తారు? మార్నింగ్ తీసుకుని ఈవినింగ్కి సబ్మిట్ చేస్తే టుడే ప్యాన్ క్లిక్ చేయాలి. వీక్లీ బేసిస్ అయితే వీక్లీ ప్యాన్ క్లిక్ చేయాలి. పీరియడ్, కరెంట్ పీరియడ్ అయితే పీరియడ్ వైజ్ అయితే పీరియడ్ వైజ్ క్లిక్ చేయాలి. లేదు స్పెసిఫిక్ డేట్ ఏమన్నా ఇస్తా అంటే పైన ఫ్రమ్ డేట్ 2 డేట్స్ ఇవ్వచ్చు. ఫ్రమ్ డేట్ 2 డేట్స్ ఇవ్వచ్చు. నేను డే బై డే తీసుకుంటున్నాను. ఈరోజు పెట్టి క్యాషియర్ అనేవాడు అమౌంట్ తీసుకుంటున్నాడు మార్నింగ్, ఈవినింగ్కి రిపోర్ట్ అన్ని సబ్మిట్ చేసేస్తాడు, అంటే లెక్కలన్నీ చెప్పేస్తాడు కంపెనీకి అట్లా. సరే టుడే కాబట్టి టుడే పైన క్లిక్ చేయండి. టుడే పైన క్లిక్ చేస్తాం. నెక్స్ట్ క్యాష్ రిసిప్ట్, కింద క్యాష్ రిసిప్ట్ అని చూడండి, అదే క్యాష్ రిసిప్ట్. పైన చూడరా, పైన చూసారా, పైన బ్యాలెన్స్ డిస్ప్లే అని చూసారా పైన, కొంచెం పైన సత్య గారు, టుడేకి రైట్ సైడ్ అండి. టుడే ఈ బాక్సెస్ అన్ని 00 అని చూసారా ఇక్కడ. టుడేకి రైట్ సైడ్ అంటే ఇక్కడ ఇవన్నీ 00s ఉన్నాయి. 00s అంటే ఏంటి? ఇక్కడ ట్రాన్సాక్షన్స్ మన దగ్గర పెట్టి క్యాష్ ఎంత అమౌంట్ ఉంది, ఎంత ఎక్స్పెన్సెస్ జరిగినాయి, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత, అవన్నీ కనిపిస్తాయి. ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ 00 ఉంది. ఓకేనా? సరే ఎనీవే క్యాష్ రిసిప్ట్ అనేది ఇచ్చాం. తర్వాత క్యాష్ రిసిప్ట్లో మనం ఏం చేయాలి ఇక్కడ? ఫస్ట్ క్యాష్ రిసిప్ట్ పైన క్లిక్ చేయాలి, డ్రాప్ డౌన్ చేయండి. క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయండి సత్య గారు. అలా కాదు, డ్రాప్ డౌన్ చేసి జిఎల్ అకౌంట్ తీసుకోవాలి. ఇది ఎస్ఐపి సాఫ్ట్వేర్ కదా, ఒక మాన్యువల్గా ఎంటర్ చేస్తే కాన్ఫిగరేషన్స్ ఎందుకు? క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్. ఎర్లీ మార్నింగ్ ఏం చేస్తున్నాడు? పెట్టి క్యాషియర్ బ్యాంక్ నుండి కొంత అమౌంట్ని విత్డ్రా చేస్తున్నాడు. ఎగ్జాంపుల్ 10,000. 10,000 అమౌంట్ని పెట్టి క్యాషియర్ బ్యాంక్ నుండి విత్డ్రా చేశారు. 10,000 ఇవ్వండి. 10,000 పెట్టి క్యాషియర్ బ్యాంక్ నుండి విత్డ్రా చేశాడు. క్లియర్ కదా? ఆ లైన్ మొత్తం సెలెక్ట్ చేయండి. ఆ లైన్ ఎలా సెలెక్ట్ చేస్తారు? అది, దీన్ని సెలెక్ట్ అంటారు. పెట్టి క్యాషియర్ ఎంత విత్డ్రా చేశారు? 10,000. లాస్ట్లో పోస్ట్ ఎస్ఈఎల్ అని చూడండి. పోస్ట్ ఎస్ఈఎల్ లాస్ట్లో డౌన్లోకి వెళ్ళిపోండి. పోస్ట్ ఎస్ఈఎల్ క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. ఫీల్డ్ టెక్స్ట్ ఇస్ రిక్వైర్డ్ ఫర్, ఫీల్డ్ టెక్స్ట్ ఫీల్డ్ అంటే ఇవ్వండి.
కంటిన్యూ చేయండి. టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వండి. టెక్స్ట్ ఫీల్డ్ ఏమని చూడండి అక్కడ. టెక్స్ట్ లైన్లో ఏదైనా ఇవ్వండి, ఏదో ఒకటి ఇవ్వండి. పోస్ట్ సెల్ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. సో పెట్టి క్యాష్ దగ్గర గ్రీన్ బటన్ ఉండాలి. పెట్టి క్యాష్ దగ్గర ఎంత అమౌంట్ విత్డ్రా చేశారు? 10,000 పైన చూడండి. పైన 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 ఇంకా పైన 10,000 బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది పెట్టి క్యాష్ దగ్గర? టోటల్గా 10,000 రూపీస్ బ్యాంక్ నుండి విత్డ్రా చేశారు పెట్టి క్యాషియర్. తర్వాత ఆఫీస్లో ఏమన్నా ఉపయోగపడిన వస్తువులు ఏమైనా సేల్ చేసేస్తుంటారు. అంటే ఫర్నిచర్ పాడైపోయింది, ఏదో సేల్ చేస్తారు. ఎవరికి అమ్ముతారు? ఎవరికన్నా కస్టమర్కే కదా అమ్మేది. సో తీసుకోండి, పేమెంట్ ఫ్రమ్ కస్టమర్ డ్రాప్ డౌన్ చేయండి. తీసుకోండి పేమెంట్ ఫ్రమ్ కస్టమర్. పేమెంట్ ఫ్రమ్ కస్టమర్ తీసుకోండి. ఎంతకు అమ్మేశారు? అయినా ఎగ్జాంపుల్ 10,000కి అమ్మేశారు. 10,000. రైట్ సైడ్ కస్టమర్ నంబర్ తీసుకోవాలి. కస్టమర్ రైట్ సైడ్ కస్టమర్ ఉంటారు చూడండి. కస్టమర్ నంబర్. కస్టమర్ ఉన్నారా? ఇంకా రైట్ సైడ్కి వెళ్ళండి. కస్టమర్ కాలం ముందు చూడండి సత్య గారు, ఇంకా రైట్ సైడ్. అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. మనం కస్టమర్ క్రియేట్ చేసాం కదా, కస్టమర్ వస్తారు, పిక్ అవుతుంది ఆటోమేటిక్గా. కస్టమర్ తీసుకోండి. సెకండ్ లైన్ సెలెక్ట్ చేయండి. సెకండ్ లైన్ సెలెక్ట్ చేయండి. ఫస్ట్ లైన్ డీసెలెక్ట్ చేయండి. టెక్స్ట్ కూడా ఏదైనా ఇవ్వండి. టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వండి. టెక్స్ట్ ఫీల్డ్. సో పేమెంట్ ఫ్రమ్ కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నాం కదా. పోస్ట్ సెల్ క్లిక్ చేయండి. పోస్ట్ సెల్. కంటిన్యూ. చూసారా ఎంత ఉంది పెట్టి క్యాష్ దగ్గర? 10,000 విత్డ్రా చేశారు. 10,000 కస్టమర్ దగ్గర నుండి వచ్చింది. అది ఎట్లయినా అవ్వచ్చు, పేమెంట్ రిసీవ్ అయింది. టోటల్గా పెట్టి క్యాష్ దగ్గర 20,000 రూపీస్ ఉంది. ఓకేనా? సో ఇవన్నీ కూడా క్యాష్ రిసిప్ట్స్. మరి పేమెంట్ చేయాల్సి వస్తుంది కస్టమర్, కంపెనీ పెట్టి క్యాష్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. సో క్యాష్ పేమెంట్స్ పైన చూడండి. క్యాష్ పేమెంట్స్ నుంచి చూడండి. అది సెలెక్ట్ అది కాదు సత్య గారు, అది కాదు సత్య గారు, క్లోజ్ చేయండి. క్యాష్ పేమెంట్స్, క్యాష్ రిసిప్ట్ పక్కన చూడండి. అది. సో పేమెంట్స్ అయితే పేమెంట్స్లోకి వెళ్ళాలి, రిసిప్ట్ అయితే క్యాష్ రిసిప్ట్స్లోకి వెళ్ళాలి. క్యాష్ రిసిప్ట్స్కి వెళ్ళండి ఒకసారి. క్యాష్ రిసిప్ట్స్ అంటే ఏంటి సత్య గారు? రిసిప్ట్ మనకి ఏదైనా రిసీవ్ అయితే కనుక క్యాష్ రిసిప్ట్స్లోకి వెళ్తాం. సో పేమెంట్ చేయాలి. సో క్యాష్ పేమెంట్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేశారా? ఐఎమ్ సారీ, క్యాష్ పేమెంట్స్ అనేది పిక్ చేసాం. సో ఇక్కడ 1 మినిట్. సో వెండార్కి పేమెంట్ చేశాం. ఎగ్జాంపుల్, వెండార్ అంటే ఎవరు? సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఆఫీస్లో ఏసీ రిపేర్ చేశారు, లేదంటే ఏదైనా చిన్న చిన్న వర్క్ ఏదైనా చేశారు, మీకు ఏమన్నా సప్లై చేశారు, ఏదన్నా ఆఫీస్లో ఎంప్లాయీస్కి ఏదైనా సప్లై చేస్తున్నారు, లేదా కంప్యూటర్ పాడైపోయింది, సర్వీస్ చేసి వెళ్ళారు. అంటే వెండార్ అంటే ఎవరు? సర్వీస్ ప్రొవైడర్సే కదా. సో ఏం చేయాలి మనం? ఒక వెండార్ నంబర్ని పేమెంట్ టు వెండార్ సెలెక్ట్ చేసుకోండి. పేమెంట్ టు వెండార్ అంటే సర్వీస్ చేసే వాళ్ళని వెండార్స్ కింద కన్సిడర్ చేస్తాం. వెండార్స్ అంటే ఎవరు? సర్వీస్ ప్రొవైడర్స్. పేమెంట్ టు వెండార్ సెలెక్ట్ చేసుకోండి. ఎంత ఇస్తున్నాం వెండార్కి? ఎగ్జాంపుల్ 5,000 రూపీస్ ఇస్తున్నాం. మన దగ్గర 20,000 రూపీస్ ఉంది పైన బ్యాలెన్స్. క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 20,000 ఉంది. సో వెండార్కి పేమెంట్ చేస్తాం. 5,000 వెండార్ కాలంలో వెండార్ సెలెక్ట్ చేసుకోండి. వెండార్ తీసుకోండి. టెక్స్ట్ ఇవ్వండి. ఆ లైన్ మొత్తం సెలెక్ట్ చేయండి. 20,000 ఉంది కదా, వెండార్కి పేమెంట్ చేస్తున్నాం. పేమెంట్ చేస్తే ఎంత ఉండాలి? ఇంకా 15,000 ఉండాలి. పైన పైన చూడండి ఎంత ఉంది? 20,000 ఉంది క్లోజింగ్ బ్యాలెన్స్. అక్కడగా సత్య గారు పైన పైన 20,000 ఉండాలి. సో వెండార్కి 5,000 చేస్తున్నాం అంటే ఎంత ఉండాలి? 15,000 ఉండాలి. ఆ లైన్ మొత్తం సెలెక్ట్ చేసుకోండి. పోస్ట్ సెల్ క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. చూసారా -15,000 అయిందా? పైన క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 15,000. ఓకేనా? తర్వాత క్యాష్ పర్చేజెస్, ఏమైనా పర్చేజ్ చేశారు, డ్రాప్ డౌన్ చేసి క్యాష్ పర్చేజెస్ తీసుకోండి. ఆఫీస్లో ఏదైనా అవసరాలకి, ఆఫీస్ ఖర్చులకి ఏమైనా పర్చేజ్ చేశారు, క్యాష్ పర్చేజెస్.
ఎంత చేశారు ఎగ్జాంపుల్? ఇంకొక 5,000 చేశారు. ఆ 4,000 మీ ఇష్టం. ఆ, పైన లైన్ డి సెలెక్ట్ చేసుకోండి, సెకండ్ లైన్ సెలెక్ట్ చేయండి, టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వండి. ఎస్ సార్. టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వండి సత్య గారు. సో సెకండ్ లైన్ డి సెలెక్ట్ చేయండి, ఫస్ట్ లైన్ డి సెలెక్ట్ చేయండి, పోస్ట్ సెల్ క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. చూసారా మనకి ఏమైంది చూసారా? పైన బ్యాలెన్స్ చూడండి, ఇంకా 10,000 ఉంది పెండింగ్ మన దగ్గర. టోటల్గా పెట్టి క్యాషియర్ ఎంత విత్డ్రా చేశారు? 10,000 విత్డ్రా చేశారు. తర్వాత సేల్ చేయటం వల్ల 10,000, టోటల్గా 20,000 వచ్చింది. తర్వాత ఏం చేసాము? వెండార్కి ఒక 5,000 పేమెంట్ చేసాం. తర్వాత క్యాష్ పర్చేజెస్ ఇంకొక 5,000 చేసాం. సో ఈరోజు ట్రాన్సాక్షన్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఏం చేయాలి? క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? ఇంకా పైన 10,000 ఉంది. 10,000 కర్సర్ మూసేయండి. ఈ 10,000 వాల్యూని పెట్టి క్యాషియర్ ఏం చేస్తారు? బ్యాంక్లో డిపాజిట్ చేసేస్తాడు, అంటే సబ్మిట్ చేసేస్తాడు కంపెనీకి. ఓకేనా? డిపాజిట్ చేసేస్తాడు. క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అకౌంట్. టాప్ డౌన్ చేయండి, క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అకౌంట్. ఎంత ఉంది పెండింగ్? ఎంత ఉంది? 10,000. టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వండి, ఆ లైన్ మొత్తం సెలెక్ట్ చేయండి, పైన లైన్ డి సెలెక్ట్ చేయండి, పోస్ట్ సెల్, టోటల్ వాల్యూ 0 అవ్వాలి, కంటిన్యూ. చూసారా? క్లోజింగ్ బ్యాలెన్స్ 0 ఇట్లా విత్డ్రా చేసాం. ఫస్ట్ 10,000 కస్టమర్ దగ్గర నుండి పేమెంట్ వచ్చింది 10,000. తర్వాత ఇక్కడ కనిపించేవన్నీ కూడా ఎక్స్పెన్సెస్, క్యాష్ పేమెంట్స్ అన్ని కూడా ఎక్స్పెన్సెస్ ను చూపించాం. ఫైనల్ గా బ్యాలెన్స్ అమౌంట్ అనేది బ్యాంక్ లో డిపాజిట్ చేసేస్తాం. అది ఓకే. సో మనకి రిపోర్ట్ కావాలి. రిపోర్ట్ ఎలా చూస్తుంది? పైన ప్రింట్ క్యాష్ జనరల్ క్లిక్ చేయండి. సేవ్ చేయక్కర్లేదు సార్. సేవ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రింట్ క్యాష్ జనరల్ పైన క్లిక్ చేయండి. చూసారా? ఇవన్నీ ట్రాన్సాక్షన్స్. చెక్ చేసుకోండి, రిపోర్ట్ అంతా చెక్ చేయండి. ఎంత విత్డ్రా చేశామో, ఎంత, మళ్ళీ రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ ఏమేమి ఉన్నాయి, టోటల్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇక్కడ. అది పెట్టి క్యాష్ అంటారు. క్యాష్ రిసిప్ట్లో ఏం చేయాలి? మనం ఏమేమైతే అమౌంట్ అనేది రిసీవ్ అయిందో అవన్నీ తీసుకుంటాం. క్యాష్ పేమెంట్స్లో ఏమేమి ఖర్చు పెట్టామో అవన్నీ తీసుకుంటాం. టోటల్ వాల్యూ అనేది కంప్లీట్గా మనం ఏం చేస్తామో, రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది సబ్మిట్ చేసేస్తాం. అది ఇవి రిపోర్ట్స్, ఫైనల్ రిపోర్ట్స్. ఇది ఎలా వచ్చింది? ఎవరు చెప్తారు? రిపోర్ట్స్ అనేది ఏ కాన్ఫిగరేషన్ బేస్గా చేసుకుని వచ్చింది? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వాట్సాం సార్. నో నో నో, రాంగ్ ఆన్సర్. ఎలా వచ్చింది రిపోర్ట్ అనేది? ఎలా వచ్చింది? ఎవరు చెప్తారు? ఏ కాన్ఫిగరేషన్ని బేస్గా చేసుకుని వచ్చింది రిపోర్ట్ అనేది? షీట్ ఓపెన్ చేయండి, ఎంఎస్ వర్డ్ ఫార్మేట్ ఓపెన్ చేయండి. ప్రింట్అవుట్ క్యాష్ జనరల్ చేసామా కాన్సెప్ట్? సెటప్, ఫోర్త్ స్టెప్, సెటప్ ప్రింట్అవుట్ పారామీటర్స్. ఇది సెటప్ ప్రింట్అవుట్ పారామీటర్స్, ఫోర్త్ స్టెప్. ఫోర్త్ స్టెప్ లేని స్టాండర్డ్ ప్రోగ్రామ్ యాడ్ చేసాం కదా, దాన్ని బేస్గా చేసుకుని వచ్చింది. FBCJ C3 సెటప్ ప్రింట్ పారామీటర్స్. ఇక్కడ స్టాండర్డ్ ప్రోగ్రామ్ అని చెప్పానా మీకు? క్లాస్లో చెప్పాను కదా. దీన్ని బేస్గా చేసుకుని రిపోర్ట్ వస్తుంది, ప్రింట్అవుట్ వస్తుంది అని చెప్పాను కదా, అదనమాట. క్లియరా? అది పెట్టి క్యాష్. మీకు యాక్చువల్గా మనం రెడీమేడ్గా అవన్నీ టైప్ చేసి ఉంటున్నాయి కాబట్టి ఫాస్ట్గా అవుతుంది, లేదంటే ఇంకా టైం పడుతుంది. మనం రెడీమేడ్గా టైప్ చేసేసి ముందుగానే మీకు అవన్నీ ఇచ్చేస్తున్నాను, దానివల్ల మీకు టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్. సత్య గారు సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ, విత్ హోల్డింగ్ ట్యాక్స్ అవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. మీరు ప్రిపేర్ అవ్వకపోతే కష్టం, ముందే చెప్తున్నాను. సత్య గారు 1 మినిట్. డౌన్కి వెళ్ళండి, డౌన్కి వెళ్ళండి. టోటల్గా ఎన్ని క్లాసెస్ ఇచ్చాను మీకు ఇప్పటి వరకు? 60 రీచ్ అయ్యామా?
57 ఆ? సార్ ఈ 55 రోజుతో సార్. కలిపి ఆ? 57 కదా. ఓకే 57 సార్. ఎనీవే 72 నుండి 75 క్లాసెస్ వస్తాయండి టోటల్గా. అది తర్వాత S4 HANA వీడియోస్ ఇస్తాను. S4 HANA వీడియోస్ కూడా చూసి నేర్చుకోవాలి. S4 HANAలో కొన్ని టాపిక్స్ ఉన్నాయి, ఎక్స్ట్రా టాపిక్స్. ప్రింట్ S4 HANAలో ఏంటంటే చెక్ లాట్ క్రియేషన్, చెక్ నంబర్ రేంజ్ క్రియేషన్, ఆ తర్వాత వైడ్ చెక్స్, ఇలాంటి కొన్ని కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవి కూడా నేర్చుకోవాలి. ఓకే, అది చెప్దాం, అవి కూడా చెప్దాం. అవి మీకు S4 HANA నేర్చుకుంటా అంటే సపరేట్గా సాటర్డే సండే పెట్టుకుని నేర్చుకుందాం, చెప్తాను. అవి కూడా మీకు ఎక్స్ట్రా ఫీజు ఏం పే చేయాల్సిన పని లేదు. బట్ ఈసీసీ ఎలా ఉంటుందో S4 HANA కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అది S4 HANA సర్వర్ 2000 రూపీస్ పే చేయాలి, 3 months ఉంటుంది యాక్సెస్. సర్వర్ తీసుకోండి, తీసుకుంటే కనుక మీకు S4 HANA క్లాసెస్ కూడా చేద్దాం. ఇది ఇలాగే ఉంటుంది, ఏం తేడా ఉండదు, మీ ఇష్టం. మీరు మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళంతా ఈసీసీ నేర్చుకునే వెళ్ళారు. మార్కెట్లో S4 HANA నేర్చుకునే వాళ్ళకన్నా ఈసీసీ మీద మీకు ఈజీగా వచ్చేస్తుంది. S4 HANA కొంచెం లిటిల్ బిట్ కొన్ని చేంజెస్ ఉన్నాయి. అంటే ఏంటంటే మీకు ఎర్రర్స్ డిఫరెంట్ ఎర్రర్స్ వస్తుంటాయి, ఎందుకంటే అందరికీ ఒకటే యూజర్ ఐడి ఒకటే పాస్వర్డ్, దానివల్ల ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఈ రోజు మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ వేరే వాళ్ళు మార్చేస్తుంటారు, అదో పెద్ద టార్చర్ అది. ఓకే, ఎనీవే, సో నెక్స్ట్ క్లాసెస్ స్టూడెంట్స్ సత్యగా డౌన్కి వెళ్ళండి. కొన్ని థియరిటికల్ క్లాసెస్ కవర్ చేద్దాము. ఎందువల్ల అంటే ఇక్కడ డౌన్కి వెళ్ళండి. థియరిటికల్ సెషన్స్ కొన్ని, ఎస్ఏపి FICO కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చెప్పానా? అయిపోయింది సార్ అది క్లాస్. చెప్పేస్తాను అవన్నీ. సరే, పని చేద్దాం. నెక్స్ట్ క్లాస్ చూడండి, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అండ్ క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్, ఈ రెండు చెప్తాను. క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ అండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, ఈ రెండు చెప్తాను. ఓకేనా? సత్య గారు, సెకండ్ కంపెనీ కోడ్ చేశారా మీరు? చేశాను సార్. సరే, అవి నెక్స్ట్ క్లాస్ ఏంటి? GL ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అండ్ క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్. సాటర్డే సండే కూడా క్లాసెస్ తీసుకుంటున్నానండి. డైలీ 1 అవరే కదా, కష్టపడండి, ఏం కాదు. ఒక 2 months, ఒక 10 to 15 డేస్లో మ్యాక్సిమం సిలబస్ క్లోజ్ చేసేద్దాం. 10 to 15 డేస్, మ్యాక్సిమం 15 డేస్ పడుతుంది, యాజ్ ఆన్ మై నాలెడ్జ్. ఈ నెక్స్ట్ మంత్ 15th అయిపోతుంది మన కోర్సు. ఓకే, క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ ఒకటి. యాక్యురల్ డిఫరెల్ అవ్వలేదా మీకు? యాక్యురల్ డిఫరెల్ చెప్పలేదా నేను? లేదు సార్. అవ్వలేదు సార్ అది. అయ్యో, ఇది లాస్ట్ డే చెప్తాను మీకు. నిన్న చెప్పాల్సింది బాగా, అంటే నిన్న చెప్తే మీకు ఈజీగా అర్థమయ్యేది. అది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. 30 కానీ 31st కానీ చెప్తే బాగుంది, మీకు ఈజీగా అర్థమవుతుంది అది. అయ్యో, నిన్న చెప్తే నాకు ఐడియా లేదు ఇది. మార్నింగ్ బ్యాచ్ వాళ్ళకి నేను చెప్పేశాను, అంటే 31st చెప్తే ఏంటంటే మీకు క్లియర్గా ఉంటుంది. సరే, ఓకే, నో ఇష్యూ, చెప్దాంలేండి, డోంట్ వరీ. నెక్స్ట్ క్లాస్ ఏంటి? ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అండ్ క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్, ఈ 2 కాన్సెప్ట్స్ కంప్లీట్ చేద్దాం, మన టార్గెట్. ఓకే, రైట్. ఎవరో ఒకే ఒక ఆయన ఉన్నారు, ఫీజు పే చేయలేదు. ఎట్లా రిమూవ్ చేద్దామా ఉంచుదామా గ్రూప్లో? ఓన్లీ 1 person ఉన్నారు, ఫుల్ పేమెంట్ చేయలేదు. ఓకే, నేను మాట్లాడతాను ఆయనతోటి. ఓకే, థ్యాంక్ యూ అండి, బాబాయ్.